రజనీ గారు గత 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నేను హామీలు ఇచ్చాను నవరత్నాలు అని చెప్పి అన్నారో అవేవి పూర్తి చేయకుండా నేను 99% అని చెప్పి ఆయన ఓట్లకు వెళ్ళాడు. 11 సీట్లు మాత్రమే ఇచ్చారు 39% ఓట్లతో. సో ఈ రోజున అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు కానీ లేకపోతే ఆయన తరపున ఉన్నటువంటి కొంతమంది కానీ అసలు ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్న ఈ కూటమి ప్రభుత్వం మీద ఎందుకింత విషయం కక్కుతున్నారు? ఈ రోజున అన్నా క్యాంటీన్లో ఓపెన్ అయితే ఏదో మీరు 5 రూపాయలకు భోజనాలు పెట్టి ఆర్భాటం చేయడం కాదు, మీరు ఇచ్చిన హామీలన్నీ ఒక్కసారిగా నెరవేర్చాలి అని. అంటే 2 నెలలకే అన్నీ అయిపోతాయి అంటారా? ఎలా చూడాలి అంబటి రాంబాబు వ్యాఖ్యలను? ఎలా చూడాలి సార్? గత ప్రభుత్వం చూసుకుంటే ఏ పథకం ఎన్ని నెలలకి ఫామ్ అయి చేశారో ఒక్కసారి ఆలోచించాలి. తల్లికి వందనం కానీ, అమ్మఒడి కానీ, లేకపోతే పెన్షన్స్ స్కీమ్, ముఖ్యంగా సర్కారు వారి పాట ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అన్నట్టుగా గత ప్రభుత్వం పెంచే 1000 రూపాయలని 3 దఫాలుగా చిట్ట చివరికి వచ్చేటప్పటికి ఒక 1000 రూపాయలు పెంచేటప్పటికి ఊపిరి పీల్చుకుంది. అదే రాష్ట్రం అప్పుల ఊబిలో నెట్టవేయబడిన రాష్ట్రం ప్రతిదీ ఒక్కొక్క పథకానికి సంబంధించో లేకపోతే ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించి శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్న టైంలో కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తుడు 1వ తారీఖు జీతం ఇవ్వడం కానీ, అదే రకంగా పెన్షన్ స్కీమ్ ఒకేసారి 1000 రూపాయలు పెంచడం కానీ, ఆయనకి లేరు ఎవరు సాటి, ఆయనకి రారు ఎవరు పోటీ అనే రకంగా ఒక నవ్యాంధ్ర నిర్మాత చెరగని ముద్ర వేశారు. ఈరోజు అవినీతి రహిత పరిపాలనని సుసంపన్నంగా స్థాపిస్తామంటూ పవనన్న మరో ముద్ర వేశారు. మీ అందరి బడతం పడతా ఇదిగో రెడ్ బుక్ అంటూ లోకేష్ అన్న ఒక అడుగు ముందుకు వేసి కురుక్షేత్ర బరిలో ఒక్కొక్క పేరు బయటకు తీస్తున్న తరుణాలు ఇవన్నీ ఇలా చూస్తుండగా ఎందుకు ఈ అక్కసు అంటే మనమేమీ చేయలేకపోయాం, అవతలోడు చేసేస్తుంటే ఊర్చుకోలేని పరిస్థితి. ఈరోజు మొట్టమొదటిగా పెన్షన్స్, 1వ తారీఖు జీతాలు ఒక్కొక్కటిగా ఒక్కొక్క పథకం కానీ లేకపోతే ఒక్కొక్క హామీని కానీ నెరవేరుస్తూ ఈ హామీని పలానా నెలకి నెరవేరుస్తాను, ఈ హామీకి 3 నెలలు టైం ఇవ్వండి అంటూ ప్రజలకి అకౌంటబిలిటీగా, రెస్పాన్సిబిలిటీగా మేము అడగకుండానే సమాధానం చెప్తుంటే ఇంకా కూడా నీ బాధ ఏంటి పనిలేని మంగళోడు సామెతలాగా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏదో ఒకటి మాట్లాడాలా, మాకేమీ తోచట్లా, ఏదో ఒకటి ప్రశ్నించాలా. సో ఇవంతా ఒక ఎత్తు సార్. ఇక్కడ కూటమి ప్రభుత్వం సాధించిన ఘనత అమరావతి గొప్పతనం నిన్ను అమరావతిలో అడుగు పెట్టనివ్వకుండా చేయడం. చూసారా, 11 సీట్లతో పరిమితి చేసింది. ఆడుదాం ఆంధ్ర అన్నారు, ఆడుకున్నారు ఆంధ్రాతో. ఒక్కొక్కరి భరతం ఎలా పట్టిందో చూసారుగా. ఈరోజు మీకు అసెంబ్లీకి వచ్చే అవకాశం లేదు, అమరావతిలో అడుగు పెట్టే అదృష్టం లేదు. వచ్చినా ఏం మాట్లాడతాం? వాళ్ళిద్దరిని ఒకేసారి చూసేటప్పటికి అదేదో సూర్యచంద్రుల్ని ఒకేసారి కనపడితే ఎలా ఉంటుంది, కృష్ణార్జునులు ఒకేసారి కనపడితే ఎలా ఉంటుంది, అది కొదమసింహం లాంటి చంద్రబాబు గారు కానీ, కొమరం పుల్ లాంటి పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకేసారి అసెంబ్లీలో చూసేటప్పటికి తన పేరును తనే మర్చిపోయి తడబడి జగన్మోహన్ అన్నాడు, జగన్మోహన్ రెడ్డి అన్నాడు. తర్వాత ఆఖరికి జగన్మోహని అంటాడేమో, పవన్ కళ్యాణ్ గారు 4వ భార్యగా మిగిలిపోతారు అంటూ నవ్వుకున్నటువంటి రాష్ట్ర ప్రజలు. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలోకి ఎందుకు వెళ్ళిపోయిందో సమాధానం చెప్పకుండా, అకౌంటబిలిటీ లేకుండా, రెస్పాన్సిబిలిటీ లేకుండా పంచాయతీని అప్పుల ఊబిలో నెట్టేసి బ్లీచింగ్ వేయడానికి కూడా డబ్బులు లేక 40 సంవత్సరాల పరిపాలనలో రోడ్లేమని ఒక ఎమ్మెల్యే నుంచి అడిగి తిన్న అభ్యర్థన వస్తే రోడ్లు వేయించలేని పరిస్థితికి తీసుకొచ్చావు, నన్ను డబ్బులు ఇవ్వలేని పరిస్థితికి తీసుకొచ్చావు. అమరావతి ఎలా పునర్నిర్మించాలి పిచ్చి మొక్కలుగా చేసేస్తావు. నిజంగా నత్తిగా నోరు తిరగని బొత్స అన్నట్టుగా ఈరోజు కనుచూపు మేరలో పిచ్చి మొక్కలుంటే శ్మశానాన్ని తలదనిపించేసావు. ఈరోజు ఇప్పుడు అమరావతి ఎలా డెవలప్ చేయాలంటే ముందు మొక్కల్ని తీయించడానికే, ఆ పిచ్చి చెట్లని నేరించడానికే కాంట్రాక్టర్లు, టెండర్లు, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు. అది 1 సంవత్సరం పడుతుందా, 6 నెలల్లో పూర్తవుతుందా? పైనుంచి మ్యాప్ చూస్తుంటే ఢిల్లీని తలతన్నే రాజధాని ఖచ్చితంగా కట్టగలరు. ఆదాయం లేదు, అప్పుల ఊబిలో ఉన్నాం, రాజధాని ఎలా కడతారు అని మాకే అనుమానం వస్తుంటే అది కదరా విజనరీ మైండ్. వియత్నాం లాని చిన్న కంట్రీ అండి, అక్కడ ఉండే ప్రెసిడెంట్ స్వయంగా భారతదేశానికి వచ్చినప్పుడు బుద్ధగాయ ఒక్కటే చూస్తున్నాం. ఇకపైన బుద్ధుడికి సంబంధించినటువంటి పురావస్తు శాస్త్రానికి సంబంధించిన తవ్వకాల్లో కొన్ని సూచనలు ఇవన్నీ కూడా
రాష్ట్ర రాజధాని, ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిని కూడా చూడాలి అంటూ వియత్నాం నుంచి డైరెక్ట్ వైజాగ్కి, డైరెక్ట్ గన్నవరానికి ఫ్లైట్లు ఏర్పరచుకుంటారంట. వియత్నాం అనే ఒక చిన్న కంట్రీ, స్మాల్ కంట్రీ, పూర్ కంట్రీనే రాష్ట్రంలో అమరావతిలో 1000 ఎకరాలు తీసుకొని స్మార్ట్ సిటీ కడుతుందట. అంత వియత్నామే చేస్తుంటే ఆస్ట్రేలియా, అమెరికా అన్ని కంట్రీలు ఒకేసారి మా ప్రాజెక్టులు ఇన్స్టాల్ చేస్తాము అంటూ ముందుకొస్తున్నారు. రాష్ట్రం గొప్పగా తీర్చిదిద్దబోతున్నారు. ఈ టైంలో అక్కసికక్కి గతంలో కూడా అదే చేశాడండి. ఆయనకు ఉండేటటువంటి లక్షణం అభివృద్ధి పదంలో ముందుకెళ్తూ అవతల వాడి గురించి చెప్పడం మర్చిపోయారు. తను చేస్తున్న అభివృద్ధి గురించి కూడా చెప్పడం మర్చిపోయారు. తను పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవారు. కానీ ఈసారి అలా కాదు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని చెప్పాలి. అదే రకంగా మీరు చేయబోయే అభివృద్ధిని చెప్పాలి. అమరావతి ఎలా తీర్చిదిద్దబోతున్నారనేది ఒక రూట్ మ్యాప్ ఇవ్వాలి. ప్రజలకు తెలుసుకోవాలి. ఇంకా కూడా జగన్మాయలో 40% ఓటింగ్ ఉంది. దాన్ని బయటకు తీసుకురావాలంటే పంచాయతీ లెవెల్లో జగన్కి, పవన్కి ఉండే తేడా తెలియాలి. గన్ను కంటే ముందు జగన్ వస్తాడు. గన్ను వస్తే ఏం లాభం, జగన్ వస్తే ఏం లాభం? బుల్లెట్ రావాలి కదా. 6 అడుగుల బుల్లెట్ ఈరోజు పంచాయతీ లెవెల్లో జగన్ గారికి ధీటుగా నిలబడి 34 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇంతవరకు పంచాయతీ లెవెల్కి ఏ ఒక్క మార్పు లేదు. స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు? 78 సంవత్సరాలు. ఈ రోజుకు కూడా పంచాయతీ లెవెల్లో 100 రూపాయలు ఆగస్టు 15కి ఇచ్చేది. 100 రూపాయలకి ఏమొస్తుంది? టకా ఒక 10 పేర్లు చెప్పు అనే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఏకదాటిగా 10,000 పంచాయతీ లెవెల్లో, కొంచెం పెద్ద పంచాయతీ అయితే 25,000. ఒకేసారి అద్భుత నిర్ణయం తీసుకున్నారు. సర్పంచులకి గ్రామ స్వరాజ్ అంటూ ఈరోజు చంద్రబాబు గారి టైం, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, లేకపోతే ఇంకొంచెం ఒక అడుగు ముందుకెళ్ళి మహాత్మా గాంధీ గారి టైం నుంచి గ్రామ స్వరాజ్ ఇవన్నీ కూడా వచ్చినాయి. ఇకపోతే 5 రూపాయలు పెట్టి అన్నా క్యాంటీన్ పెట్టి గొప్పే ఉంది. రంగులు వేసుకున్నారు. లేకపోతే ఇంకొకటి, ఇది కాదు కదా హామీలేవి, పథకాలేవి, ఇది కూడా ఒక హామీ తెలుసా? కళ్ళు పోయినాయా? కళ్ళజోడు ఖజానా జ్యువెలరీస్లో తాకట్టు పెట్టారా? సూపర్ 6లో ఇది కూడా ఒక హామీ పథకం. అరే నీకు కోపం వస్తే అన్నా క్యాంటీన్, అమ్మ క్యాంటీన్ అని పెట్టు. విజయమ్మ అని చెప్పు. లేదు విజయమ్మ మీద నీకు ఎలాగో ప్రేమ ఉండదు అనుకో, భారతమ్మ అని చెప్పు, లేకపోతే రాజన్న అని చెప్పు, లేకపోతే జగనన్న అని చెప్పు. ఏదొకటి ఏడురా. ఆ పథకాన్ని కంటిన్యూ చేయరా. కడుపు నిండా తిండి పెట్టే అన్నా క్యాంటీను అన్న ఎన్టీఆర్ గారిని గుర్తు చేస్తుంది. ఆయన బతికుండగా 2 రూపాయలు బియ్యానికి ఇస్తూ ఎంతోమంది కడుపు నింపారు. అప్పట్లో రాగులు, సజ్జలు అవి తినే టైంలో వరి బియ్యం అన్నం అంటే పండక్కి పెళ్ళిళ్ళకేనట. అలాంటిది ప్రతి ఇంట్లో తినాలా అంటూ కేజీ బియ్యం 2 రూపాయలకి తీసుకొచ్చిన పథకాలు. దాన్ని ఇంకొంచెం అడ్వాన్స్గా వచ్చి ఆయన బియ్యం ఇస్తే ఈయన కడుపు నిండా అన్నమే పెడుతూ ఒక పేదోడికి పెరుగు, పప్పు, కూర, పచ్చడి అన్ని రకాల సడ్రుతులతో భోజనాల్లాగా చక్కగా అందుబాటు ధరలో 5 రూపాయలు ఇచ్చి అన్నం తింటుంటే, అక్కడ్లా ఇది చెన్నైలో అమ్మ క్యాంటీన్లో లేకపోతే అమ్మ పథకాలు ఇవో చాలా ఉన్నాయి కదా. సో అటువంటి పరిస్థితుల్లో అక్కసుతో వెళ్ళగక్కుతున్న అంబటి రాంబాబుకి రా అని అసెంబ్లీలో రంకెలేసావు కదా ఆంబోతులాగా. అంబటి రాంబాబా, ఆంబోతు రాంబాబు అని ప్రజలు అడుగుతున్నారు. ఇంకా కూడా ఒక మంచి పథకానికి పేర్లు పెడతావా? వంకలు ఎతుకుతావా? మీరు అది చేయలేకపోయారే, అవతలోడు అది చేశాడే. 75 ఏళ్ల వయసు గల వ్యక్తిని రోగిష్టి అన్న జోగి రమేష్ గారి కొడుకు పరిస్థితి ఎలా ఉందో చూశారుగా. జోగి రమేష్ గారు చిత్తగార్తె కుక్కలు అంటూ స్టేజ్ మీద ఏం మాట్లాడాడో చూశారుగా. సిఐడి జప్తులు ఉన్న భూములు కొనుక్కున్నాడని కొడుకు, కొనలేదని తండ్రి, సరైన కోఆర్డినేషన్ లేక రెడ్ హ్యాండెడ్గా నేరాన్ని ఒప్పుకున్న కుటుంబం. ఏమీ తెలియదు పసివాడు చంద్రబాబు గారు మానసిక రోగి, అదేదో ఇంకో చాలా పదాలు వాడారు. అమెరికాలో చదువుకున్న ఎంఎస్ చేసిన కొడుక్కి నేర్పించిన విద్య ఇదేనా? అమెరికాలో ఎంఎస్ చేసుకున్న వ్యక్తి ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ కంపెనీని పెడతాడా? దొంగతనంగా జప్తులో ఉండే భూములు రియల్ ఎస్టేట్ చేస్తాడా? ఇదా నీ కొడుకు నువ్వు నేర్పిన సభ్యత సంస్కారం? కులం కార్డు వాడే పరిస్థితి. నేను ఒక గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని, అందుకని నా బిడ్డని టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి ఈ రోజు జోగి రమేష్ గారు కొత్తగా ఆయన మాట్లాడడం. మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వెళ్ళినప్పుడు కానీ, అయితే మీరు అన్నట్టుగా వాళ్ళ అబ్బాయి అదే పనిగా ప్రెస్ మీట్లు పెట్టి ఒక మాజీ ముఖ్యమంత్రి అని కూడా లేకుండా, వయసులో పెద్ద వ్యక్తి అని లేకుండా మాట్లాడిన తోలాడిన మాటలు కానీ, ఇవన్నీ మరి ఇప్పుడు ఆధారాలతో సహా చూపిస్తుంటే కావాలని టార్గెట్ చేస్తున్నారని చెప్పడంలో బాగుందండి. కులం కార్డు చాలా బాగుంది. కులం కార్డు ప్రకారం మినిస్ట్రీలు వస్తాయట, మాకు తెలుసు.
బీసీలకి ఎన్ని ఇవ్వాలి, ఎస్సీలకి ఎన్ని ఇవ్వాలి, ఓసీలకి ఎన్ని ఇవ్వాలని ఆ కులం కార్డు తీసుకునే ప్రతి ఒక్క మినిస్టర్ని, గత ప్రభుత్వ ప్రతి ఒక్క మినిస్టర్ని అడుగుతున్నా, సిగ్గు లేదరా మీకు ఆ కులం కార్డు వాడుకోవడానికి? ఈరోజు ఒక అమర్నాథ్ గౌడ్ని, ఒక 10th క్లాస్ చదువుకునే పిల్లోడు పెట్రోల్ పోసుకొని అవతల వాళ్ళు తగలబెడితే వాడు ఉరేసుకొని చనిపోయాడు, సూసైడ్ చేసుకొని చనిపోయాడు. వాళ్ళంతా వాడు అంటించుకున్నాడు. లవ్ ఫెయిల్యూర్ అయిందనా, అప్పుల బాధ తాళలేక, సొసైటీలో సమస్యల గురించి ఆలోచించి మైండ్ పోయి సూసైడ్ చేసుకున్నాడు. సిగ్గు లేదా ఆ కేసు క్లోజ్ చేస్తుంటే వాడు మా గౌళ్ళ కులవాడు, మా కమ్యూనిటీ బిడ్డ, వాడికి న్యాయం చేయాలా? ఒక ఇంట్లో వాడు మగబిడ్డగా అక్కకి జరిగిన కష్టాన్ని ఎందుకు వాడు ప్రశ్నించాలా? ఆ కులంలో ఒక వాడికి ఆ కులం కార్డుతో మినిస్ట్రీ తీసుకున్నాగా, సిగ్గులేదురా మీకు? ఒక దళిత బిడ్డని ట్రాక్టర్తో తొక్కిస్తే, కొండేపిలో ట్రాక్టర్తో తొక్కిస్తే ఒంగోలు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తుంటే ఈరోజు లాయర్ రజనీ పోయి కలెక్టర్ ఆఫీస్ గేటు బయట ధర్నా చేసింది దళిత బిడ్డ కోసం. కానీ నువ్వు ఆదిమూల సురేష్ చొక్కాలు ఇప్పుకొని ఎర్రగొండపాలెంలో దళితులకు అన్యాయం జరిగిందని ప్రశ్నిస్తున్నావు. అన్యాయం జరిగింది నీ సొంత కాన్స్టిట్యున్సీలో, నీ కలెక్టర్ ఆఫీస్లో. చొక్కాలు ఇప్పుకొని సల్మాన్ ఖాన్లో ఫోజులు కొట్టం కాదు, చొక్కాలు వేసుకొని నీ దళిత బిడ్డని ట్రాక్టర్తో తొక్కిస్తే నువ్వు నిలబడాలా? చంద్రబాబు గారు ఎక్కడో ఉన్న నక్క ఆనందబాబు గారిని పంపించి, కొండేపి బాల వీరాంజనేయ గారిని నుంచోబెట్టి, ఆ అమ్మాయి కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆ ధర్నాలో నాతో పాటు నిలబడి నుంచొని పోరాడిన వారు. చిత్తశుద్ధి ఉందా మీకు? కులం కార్డు మీరు మీ బతుకులకు కులం కార్డులు వాడుతున్నారు. సిగ్గులేదా? ఆ కులానికి ఏం చేశారు మీరు?